అరుపులు కేకలకి మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అరుపులు కేకలు మన సమస్యల పరిష్కారం మనం అర్థం చేసుకోవాల్సింది కదా. సగటు మన గిరిజన గ్రామాల్లో ఉన్న సమస్యల్ని మీరు నాకు నినాదాలు కొడితే అక్కడ కష్టాలు తీరవు. మీరు వెళ్ళి పని చేస్తే, మీరు వెళ్ళి సమస్యల్ని బయటికి తీసుకొస్తే నేను ప్రభుత్వంతో పోరాటం చేయగలను, ప్రభుత్వంతో గిరిజన ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకటి అడుగుతున్నారు. మిగతా మండలాల నుంచి, పక్కనున్న మండలం నుంచి కనీసం ఒక 10 కోట్లు పెట్టి ఒక బ్రిడ్జి కట్టలేకపోయారు. కానీ మీరు 1,00,000 కోట్లు పెట్టి అమరావతిలో మీరు రకరకాల ప్లాన్స్ చేశారు. కనీసం 10 కోట్లు పెట్టి ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టలేకపోతున్నారు. ఇక్కడ మన కురుపామండలకు సంబంధించి మాకు గిరిజన ప్రజల మీద ప్రేమ అంటారు. మీకు సగటు గిరిజన ప్రజలు ఓట్లు కావాలి, కానీ నిజంగా వారి బాగోగులు అవసరం లేదు. ఒకసారి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను, మన కురుపాం నియోజకవర్గం నుంచి చాలా నిర్లక్ష్యం చేయబడి ఉంది. కనీసం ఈ రోజున వారి అబ్బాయి లోకేష్ గారు అంటున్నారు, మొన్న ఈ మధ్యన మేము రోడ్లు వేసాం, మేము వేసిన రోడ్లు మీరు కవాతులు చేయాలని చెప్పి. మరి ఈ రోజున మన కురుపాం, మన గ్రామాల్లో రోడ్లు ఎక్కడున్నాయి? మన గిరిజన గ్రామాల్లో రోడ్లు ఎక్కడున్నాయి? ఉన్నాయా రోడ్లు? ముఖ్యమంత్రి గారు, వారి అబ్బాయిలు, వారి నాయకులు తిరిగే చోట్ల రోడ్లు ఉన్నాయి. కానీ ఎక్కడైతే నిజమైన అభివృద్ధి కావాలో మన గిరిజన గ్రామాల్లో, ఎక్కడైతే శ్రమ ఉందో, ఎక్కడైతే శ్రమ దోపిడీ జరుగుతుందో వారికి మటుకు సరైన రోడ్లు వసతి సౌకర్యాలు కూడా లేవు. ఈ రోజుకి కురుపాంలో ముఖ్యమంత్రి గారు, ఈ రోజుకి మన చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లో కనీసం బస్సు ఆగే పరిస్థితులు లేదు. అలాంటి గ్రామాలని బస్సు చూడని గ్రామాలు ఉన్నాయి ఇంకా మన నియోజకవర్గంలో. అలాగే పోడు భూములకి పట్టాలు లేకపోవడం వల్ల వాటికి రుణ సౌకర్యం లేదు. మరి వాటి గురించి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచించారు? మీరు కనీసం వారికి రుణ సౌకర్యం కల్పించే పరిస్థితి ఏదైనా ఉందంటే ట్రైబల్ అథారిటీ డెవలప్మెంట్ ఉంది, వారు దాన్ని ఏది కూడా దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. కానీ వారు ఏదైతే అడవి ఉత్పత్తులు ఉన్నాయో, చింతపండు దగ్గర నుంచి ఔషధ ఉత్పత్తుల దగ్గర నుంచి ఏది కూడా వారు నిల్వ చేసుకునే శీతల గిడ్డంగులు కానీ వాటిని స్టోర్ చేసే పరిస్థితులు లేవు. ఈ రోజున మీరు కేంద్ర ప్రభుత్వానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మీరు సరిగ్గా అడగలేకపోయారు. అదే కనుక మీరు సరిగ్గా అడిగి ఉంటే, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి సరిగ్గా కానీ అడిగి ఉంటే 1.5 సంవత్సరం క్రితమే మీరు ఈ పోరాటం కానీ చేసి ఉంటే, జనసేనతో కానీ కలిసి కానీ ఉండుంటే ఈ రోజున మన గిరిజన గ్రామాలకి రోడ్డు వచ్చుండేది. ఎక్కడైతే మెడికల్ సిబ్బంది లేరో వారికి సిబ్బందిని ఏర్పరిచే జీతభత్యాలకి బడ్జెట్ ఉండేది. ఈ రోజున మీరన్నిటినీ నిర్లక్ష్యం చేశారు. కేవలం ఈ రోజున ఎంతమందికి తెలుసు కురుపాం నియోజకవర్గంలో అమరావతి మన రాజధాని అని ఎంతమందికి తెలుసు? అలాగే ఇక్కడ ఇంతమంది విపరీతమైన నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ చదువుకున్న యువత సరైన ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి వారికి ఆ సంస్థల తరపు నుంచి ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు లేవు, వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఇది మీకు ఎన్నిసార్లు చెప్పినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు ఒక ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాలి, మనకి రావాలి, మనకి కురుపాంలో మన నియోజకవర్గంలో రావాలి. దాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు. నేను జనసేన ఆలోచన విధానంలో మన సంస్కృతి, మన గిరిజన సంస్కృతి, మన గిరిజన తెగలకు సంబంధించిన సంస్కృతిని కానీ జ్ఞానాన్ని కానీ పరిరక్షించుకునే పరిస్థితి ఉండాలి. ఈ రోజున
నిజంగా ట్రైబల్ యూనివర్సిటీ కనుక వస్తే ఇక్కడ బోర్డులంతా మన తెగలను అర్థం చేసుకోవచ్చు, మన గిరిజన తెగల మధ్య ఉన్న సామరస్యాన్ని అర్థం చేసుకోవచ్చు. వారి దగ్గర అమితమైన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని కాపాడుకోవచ్చు మన యూనివర్సిటీల ద్వారా. వారికి చదువులు, దాని తద్వారా వచ్చే ఉద్యోగాలు, వారికి దాన్ని బేస్ చేసి రుణాలు, ఇవన్నీ కూడా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం బలమైన పోరాటం చేయడం వల్ల గిరిజన ప్రాంత ప్రజలు చాలా అమితంగా నష్టపోయారని చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ రోజుకి ఈ గిరిజన నియోజకవర్గాలకి సాగునీటికి సరైన పరిస్థితులు లేవు. ఒకవైపు కుడికాలం నుంచి తోటపల్లి దగ్గర రిజర్వాయర్ దగ్గర నుంచి కుడికాలం ఈ రోజుకి ఆధునీకరించడానికి మీ దగ్గర డబ్బులు లేవు. మీరు పోలవరంకి చూపించినంత ఉత్సాహం గుంటూరులో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, అమరావతి జిల్లాలో చూపించినంత ఉత్సాహం వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు కానీ, వెనుకబడిన విజయనగరానికి కానీ, కురపాం నియోజకవర్గానికి కానీ మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఒకసారి అందరికీ తెలియజేయాలి. నేను ఆదిలాబాద్ తాండాల్లో ఒకసారి తిరిగినప్పుడు ఎక్కడో మారుమూల 20 కిలోమీటర్ల లోపలికి పోయినప్పుడు పాపం ఒక పెద్ద ఆవిడ, గిరిజన మహిళ, పుట్టుకతో కళ్ళు లేవు ఆవిడికి. అందరితో పాటు కూర్చొని ఆవిడ అడిగింది, అందరూ అడుగుతాను మీకు ఏం కావాలో, మాదంటే చదువులు ఇవనంటే మాకు ఏమొద్దాయో, ఒక మంచి తాగడానికి కొంచెం మంచి నీళ్ళు ఇప్పించి, మాకు నీళ్లు లేవు, గొంతు ఎండుకుపోతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మేమందరం కోరుకునేది ప్రజల కోసం, జనసేన కోరుకునేది ముఖ్యంగా వెనుకబడిన గిరిజన గ్రామాల ప్రజల కోసం సరైన కనీస వసతి సౌకర్యాలే ఒక సగటు మనిషి భారతదేశంలో బతకడానికి ఈ దేశంలో గిరిజనులకు బలమైన హక్కు ఉంది, సమానమైన హక్కు ఉంది. వారికి జీవించి, వారికి స్వేచ్ఛా జీవులు, వారి స్వేచ్ఛను హరించే, వారి ఆరోగ్యంగా జీవించే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కల్పించే పరిస్థితుల్లో లేవు. దీనిని జనసేన పార్టీ కోరుకుంటుంది కూడా. నాకు నిజంగా గ్రామాన గిరిజన గ్రామాలకు వెళ్లి స్థితిగతులను చూడాలని నాకు మనస్ఫూర్తిగా నాకు ఆకాంక్ష ఉంది. నేను కోరుకునేదల్లా ప్రతి జన సైనికుడిని ప్రతి గిరిజన గ్రామాలకు వెళ్ళండి, స్థితిగతులను చూడండి, అవి నా దృష్టిలో పెట్టండి. అలాగే ముఖ్యంగా గిరిజనుల కోసం ఎంతో డబ్బు ఉంది, వారి కోసం స్పెషల్లీ నిధులున్నాయి. ఆ నిధులని ఖర్చు పెడితే ఈ రోజున ప్రతి గ్రామానికి ఒక రోడ్డు వస్తుంది. అలాగే గ్రామాలకు వెళ్తే కనీసం ఆ కొండవాగుల నుంచి వచ్చిన నీళ్లు కానీ, ఆ కొండల్లో ఉండే నీళ్లు తాగి ప్రతిసారి పేపర్లో పడుతుంటాయి. పాడేరులో కానీ, మంజ ప్రాంతంలో యాంథ్రాక్స్ వచ్చి, కలరా వచ్చి చచ్చిపోతున్నారని చెప్పి, మరి కనీసం ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉంది మనకి. ఈ రోజుకి ఎక్కడ కోకోకోలా, పెప్సీ అది గ్రామాలకి తాండాలకి వెళ్ళదు, కానీ ఒక మంచినీళ్ళ బాటిల్ మారుమూలకి మనకి వెళ్ళలేకపోతాం. అది మన దుస్థితి, అది మన దౌర్భాగ్యం. మనందరం సమిష్టి కృషి, రాష్ట్ర ప్రజలందరూ సమిష్టిగా కష్టపడి అందరం కలిపి ట్యాక్సీలు కడితే సమిష్టిగా ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల్ని ఎవరైతే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంటుందో వారికి ధర్మకర్తగా ఇస్తాం. మీరు అందరి ఉమ్మడి డబ్బు ఇది. ఎవరికైతే ఎక్కువ అన్యాయం జరుగుతుందో వారికి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ఈ రోజుకి మన గిరిజన శాఖ గిరిజనేతరులకు ఇచ్చారు, కానీ గిరిజనులకు ఇవ్వలేదు. దీనివల్ల ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యను అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఆ శాఖలో ఉన్న వ్యక్తులు లేరు. అలాగే నాకు చూసే కొద్దీ ఎంతకాలం గిరిజన గ్రామాల్లో ఈ దుస్థితి ఉంటుంది. నేను నా కళ్ళారా చూశాను, నేను అనుభవంతో చూశాను.
అనుభవం ఉంది. ఏ ఒక్క గిరిజన గ్రామానికి వెళ్ళినా అక్కడ ఉన్న పసిబిడ్డలకు కానీ అక్కడున్న ఆడపిల్లలకి కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకి కనీసం వారికి నెలసరి సమస్యలు ఉంటాయి. వారికి నేస్తం అనే ఒక సెంట్రల్ స్కీమ్ ఉంది ఆడపిల్లలకి రక్షణార్థం, వారికి హెల్త్ స్కీమ్స్. ఈ రోజుకి ఆ నేస్తం అనే స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి ఆడపిల్లల్ని, వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని వారు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా కాంట్రాక్ట్ కోసం నిర్లక్ష్యం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది ముఖ్యమంత్రి నాకు చాలా బాధగా ఉంది. అలాగే ఈ రోజుకి గిరిజన గ్రామాలకి సాగునీటికి సరైన సాగునీటి సౌకర్యాలు లేవు. ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కనీసం పోలవరం ప్రాజెక్టు లాగా అన్ని వేల కోట్ల అవసరం లేదు. కనీసం ఉత్తరాంధ్రకి మీరు అమితంగా నిర్లక్ష్యం చేశారు. ఉత్తరాంధ్రని, శ్రీకాకుళాన్ని, విజయనగరాన్ని, మన ప్రాంతాన్ని. నేను చెప్తున్నాను ముఖ్యమంత్రిగా